నమస్కారం. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్లోకి వెళ్లబోతున్నాం. అదే 81,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ప్లాన్ చేసిన ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ఇది కేవలం రోడ్లు, బిల్డింగ్లు కట్టే ప్రాజెక్ట్ అనుకుంటే పొరపాటే. ఇది గ్లోబల్ పాలిటిక్స్, ఎకనామిక్స్, ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద పర్యావరణ డిబేట్కి కేంద్రబిందు. సో అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి, దీని వెనక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది ఈ విశ్లేషణలో చాలా క్లియర్గా చూద్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన పాయింట్స్ చూస్తే, ముందుగా గ్లోబల్ ట్రేడ్ గేట్వే అంటే ఏంటో చూస్తాం. ఆ తర్వాత చైనా ప్రభావాన్ని ఎలా అడ్డుకోబోతున్నాం, సింగపూర్తో మన పోటీ ఏంటి, దీనివల్ల మన దేశానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు, ఫైనల్గా దీని చుట్టూ ఉన్న పర్యావరణ వివాదం, ఇవన్నీ వరుసగా తెలుసుకుందాం. సరే, ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా మొదటి పాయింట్లోకి దూకేద్దాం. అదే గ్లోబల్ ట్రేడ్ గేట్వే. ఇక్కడ మీరు ఒక షాకింగ్ నిజం తెలుసుకోవాలి. చైనా, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలకు వెళ్లే క్రూడ్ ఆయిల్లో ఏకంగా 80%, అవును 80% ఈ నికోబార్ దీవుల పక్కనే ఉన్న 6 డిగ్రీ ఛానల్ గుండానే వెళుతుంది. దీని ఇంకోలా చెప్పాలంటే, ప్రపంచం మొత్తం మీద రోజుకు 1,000 లక్షల బ్యారెల్స్ ఆయిల్ వాడితే అందులో 400 లక్షల బ్యారెల్స్ ఖచ్చితంగా ఇక్కడ్నుంచే వెళ్లాలి. దీని బట్టి అర్థం చేసుకోండి ఈ ప్రాంతం గ్లోబల్ ట్రేడ్కి ఎంత పెద్ద చోక్ పాయింటో. అసలు నికోబార్కే అంత స్పెషాలిటీ ఎందుకొచ్చిందంటే, ఈ 6 డిగ్రీ ఛానల్ ఏకంగా 1000 మీటర్ల లోతుంటుంది. దీని ద్వారా నేరుగా మలక్కా జలసంధిలోకి ఎంటర్ అయిపోవచ్చు. అదే దాని పక్కనే ఉన్న 10 డిగ్రీ ఛానల్ చూస్తే అది కేవలం 400 మీటర్ల లోతు మాత్రమే ఉంటుంది. పైగా అక్కడ చాలా డేంజరస్ కోరల్ రీఫ్స్ ఉంటాయి. అక్కడ్నుంచి వెళ్లాలంటే ఇంకో 400 కిలోమీటర్లు చుట్టుకుని వెళ్లాలి. అందుకే ఆ భారీ నౌకలకు ఈ 6 డిగ్రీ ఛానల్ మాత్రమే బెస్ట్ అండ్ సేఫ్ ఆప్షన్. ఇక మన రెండో సెక్షన్కి వస్తే, చైనా ప్రభావాన్ని ఎదుర్కోవటం. ఇదొక పెద్ద స్ట్రాటజిక్ చెస్ గేమ్ లాంటిదన్నమాట. మన చుట్టుపక్కల చైనా ఏం చేస్తోందో ఈ టేబుల్ చూస్తే మేకే అర్థమవుతుంది. శ్రీలంకలో హంబన్తోట, పాకిస్తాన్లో గ్వాదర్, మయన్మార్లో క్యౌక్ ప్యూ, ఇలా వరుసగా పోర్ట్లు నిర్మిస్తూ చైనా ఒక స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ లాగా మన దేశాన్ని చుట్టుముట్టేస్తోంది. మరి ఇంత పెద్ద జియోపాలిటికల్ ప్రెషర్ మన మీద పడుతున్నప్పుడు దానికి చెక్ పెట్టే సరైన కౌంటర్ వ్యూహం మనకి ఖచ్చితంగా కావాలి కదా. అందుకే ఇక్కడ మనం కట్టబోయే నావల్ బేస్ మనకొక సూపర్ పవర్లా మారుతుంది. మిడిల్ ఈస్ట్లో ఇరాన్కి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఎలాంటిదో మనకి ఈ ప్రాజెక్ట్ అలాంటిది. చైనా అక్రమంగా పంపే షాడో షిప్స్ని మనం ఇక్కడ నుంచే ఈజీగా ట్రాక్ చేయొచ్చు. రేపు పొద్దున బార్డర్లో వాళ్లు ఏదైనా తేడా చేస్తే మనం నేరుగా వాళ్ల ప్రధాన వాణిజ్య మార్గాన్నే బ్లాక్ చేసే పవర్ మనకొస్తుంది. దీన్నే మలక్కా డైలమా అంటారు. దీనికి పర్ఫెక్ట్ కౌంటర్ ఇవ్వాలంటే ఇక్కడ మన మిలిటరీ బేస్ ఉండాల్సిందే. సరే, మిలిటరీ స్ట్రాటజీ చూశాం కదా. ఇప్పుడు మనం మూడవ సెక్షన్లోకి వెళ్దాం. అదే సింగపూర్తో మనకి ఉండబోయే అసలైన పోటీ. అసలు ఈ ట్రాన్స్‌షిప్మెంట్ హబ్ అనే పదం మనం చాలా వింటూ ఉంటాం. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మన సముద్ర తీరాల పక్కనుంచి అలా వెళ్లిపోతున్న లక్షల కోట్ల గ్లోబల్ ట్రేడ్ డబ్బుని మన వైపుకు తిప్పుకోవడానికి వాడే ఒక మాస్టర్ కీ. దీన్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలంటే, ఒక హైవే మీద బస్సు వెళ్తూ మధ్యలో పెద్ద హోటల్ దగ్గర ఎలా ఆగుతుందో ఊహించుకోండి. ఈ హబ్ కూడా అంతే. సముద్రపు హైవే మీద వెళ్లే భారీ మెగాషిప్లు ఇక్కడ ఆగుతాయి. అందులో ఉన్న క్రూ రెస్ట్ తీసుకుంటారు, నౌకకు ఇంధనం నింపుతారు. ఆ తర్వాత ఆ పెద్ద షిప్లో ఉన్న సరుకు దించేసి దాన్ని చిన్న దేశాలకు వెళ్లే చిన్న చిన్న షిప్స్లోకి మారుస్తారు. పనైపోయాక ఆ మెగాషిప్ తన గమ్యస్థానానికి వెళ్ళిపోతుంది. ఈ గ్యాప్లో ఆ పోర్టున్న దేశానికి మాత్రం కనక వర్షం కురుస్తుంది. ప్రస్తుతం సింగపూర్ కూర్చుని చేస్తున్నది ఎగ్జాక్ట్గా ఇదే. మీకో డౌట్ రావచ్చు, మనకి ముంబై, వైజాగ్ లాంటి పెద్ద పోర్ట్లున్నాయి కదా, అక్కడే ఈ పని చెయ్యొచ్చు కదా అని. కానీ ఆ పోర్టులన్నీ ఈ మెయిన్ సముద్రపు హైవేకి చాలా దూరంలో ఉన్నాయి. దానికి తోడు ఈ భారీ మెగాషిప్లు నిలబడాలంటే కనీసం 16 నుంచి 20 మీటర్ల లోతు కావాలి. మన నికోబార్ పోర్ట్ కరెక్ట్గా ఈ హైవే మీద ఉండటమే కాకుండా పర్ఫెక్ట్గా ఆ 20 మీటర్ల లోతునిస్తోంది. అంటే నేరుగా సింగపూర్కి వెళుతున్న లాభదాయకమైన ట్రాఫిక్ను మన దగ్గరికి ఆకర్షించడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక సెక్షన్ 4. దీనివల్ల మన భారతదేశానికి రాబోయే అసలైన ఆర్థిక ప్రయోజనాలు ఏంటో చూద్దాం. గలతియా బే వద్ద మనం కట్టబోయే ఈ భారీ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంతో తెలుసా? ఏకంగా 81,000 కోట్లు. అవును, అక్షరాల 81,000 కోట్లు. ఈ ఒక్క నంబరు చాలు ఈ ప్రాజెక్ట్ స్కేల్ ఎంత పెద్దదో, మన టార్గెట్ ఎంత భారీగా ఉందో చెప్పడానికి.
సింగపూర్ మార్కెట్ షేర్లో కొంత భాగం మనం లాగగలిగినా చాలు. ప్రతి షిప్ ఇక్కడ ఆగినందుకు మనకి భారీ రేంజ్లో ట్రాన్స్‌షిప్‌మెంట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు, పార్కింగ్ ఫీజులు వస్తాయి. పెద్ద పెద్ద ఆయిల్ స్టోరేజ్ ట్యాంకులు పెట్టి వాటి ద్వారా రెవెన్యూ తెచ్చుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం, మన షిప్లు వేరే దేశాల్లో కొడుతున్న విదేశీ మారకద్రవ్యం మన దగ్గరే మిగిలిపోతుంది. వేలాది మందికి కొత్తగా ఉద్యోగాలొస్తాయి. ఇక పర్యాటకం, రిసార్ట్స్ అంటారా, ఆ బూమ్ మనం ఊహించిన దానికంటే ఎక్కువే ఉంటుంది. మరి ఇంత భారీ ఆదాయం రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అదే రేంజ్లో ఉండాలి కదా. అందుకే గలతియా బేలో డీప్ సీ పోర్ట్, రోజుకి ఏకంగా 4,000 మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు. అలాగే రఫేల్ లాంటి ఫైటర్ జెట్స్ దిగడానికి మిలిటరీ రన్వేలు, పెద్ద సోలార్ పవర్ పార్కులు, అసలా దీవీ స్వరూపాన్నే మార్చేసేలా కొత్త టౌన్షిప్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ నాణేనికి ఎప్పుడూ రెండో వైపు కూడా ఉంటుంది కదా. అదే మన 5వ సెక్షన్, పర్యావరణ వివాదం. దీని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పర్యావరణవేత్తలు చెబుతున్న విషయాలు వింటే నిజంగానే ఆందోళన కలుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 130 చదరపు కిలోమీటర్ల అడవిని, అంటే లక్షలాది చెట్లను నరికేయాల్సొస్తుంది. గలతియా బేలో మాత్రమే కనిపించే అత్యంత అరుదైన జైంట్ లెదర్ బ్యాక్ తాబేళ్లకు ఇది చాలా పెద్ద ముప్పు. ఇవి మాత్రమే కాకుండా తరతరాలుగా అక్కడే ఉంటున్న షోంపెన్, నికోబేరీస్ లాంటి గిరిజన తెగల నివాసాలు దెబ్బతింటాయి. సముద్రాన్ని బతికించే పగడపు దిబ్బలు డ్యామేజవుతాయి. వీటన్నిటితో పాటు ఆ ప్రాంతం సీజ్మిక్ జోన్లో ఉండటం వల్ల 2004 లాంటి సునామీలు, భూకంపాలు వచ్చే రిస్క్ కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే, ఈ ఆందోళనలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేదా ఎన్జీటీ కొన్ని కండిషన్స్తోనే ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇచ్చింది. వాళ్లు చెప్పిన ఉపశమన చర్యలేంటంటే, ఇక్కడ ఎన్ని చెట్లు నరికితే దానికి ప్రత్యామ్నాయంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో భారీగా చెట్లు నాటాలి. తాబేళ్లు, పక్షుల కోసం 3 కొత్త అభయారణ్యాలు ఏర్పాటు చేయాలి. గిరిజనులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొన్ని నోగో జోన్స్ని ప్రకటించాలి. ఇలా చేయడం వల్ల ఆ పర్యావరణ నష్టాన్ని కొంతవరకు బ్యాలెన్స్ చెయ్యొచ్చని వాళ్లు ప్రతిపాదించారు. ముగింపుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఒక పక్క మనకు ప్రాణవాయువునిచ్చే పర్యావరణం చాలా ముఖ్యం. మరో పక్క మన దేశ భవిష్యత్తుకు, వాణిజ్యానికి ఇలాంటి స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటి మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని కనుక్కోవడం అనేది నిజంగా కత్తిమీద సాములాంటిదే. ఫైనల్గా ఒక బలమైన ప్రశ్నతో ఈ ఎక్స్ప్లెయినర్ను ముగిద్దాం. మనలాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఒక పక్క గ్లోబల్ పవర్గా ఎదగాల్సిన భౌగోళిక రాజనీతి అవసరాన్ని, మరోపక్క ఎప్పటికీ తిరిగి తీసుకురాలేని మన అమూల్యమైన పర్యావరణ వారసత్వాన్ని అసలు ఎలా బ్యాలెన్స్ చేయవలదు? దీనికి సరైన సమాధానం వెతుక్కోవడంపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ విశ్లేషణ ద్వారా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు కథ మీకు క్లియర్గా అర్థమైందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.